ఏ కార్యక్రమం ఉన్నా ఖచ్చితంగా నన్ను తీసుకెళ్ళారు. అయ్యగారిది ఇదంటే నా గోడాతల మా ఇల్లు, గోడ అడ్డు అయ్యగారికి మాకు అండి. అయితే ఆ గోడ కాడకు వచ్చి సాయంత్రం మీటింగ్ కావాలి ఖచ్చితంగా ఉండాలని చెప్పి పక్కాగా తీసుకెళ్ళాడు నన్ను. అలాగే చర్చల ప్రతి యూత్ వారిని ఖచ్చితంగా ఎవరికి 2-3 ఖచ్చితంగా తీసుకెళ్ళేవారు. ఎవరో లేకపోతే మాత్రం నన్ను మాత్రం పక్కాగా తీసుకెళ్ళారు. అలాగా దేవుని సేవలను ఎంతగానో బలపరిచాను. అయితే ఎప్పుడు కూడా నేను అయ్యగారికి ఈ విషయం చెప్పలేదు, కానీ ఈ విషయం చెప్తానని కూడా నాకు తెలియదు. అయ్యగారు ఇక్కడ వస్తున్నారో నేను ఇలా చెప్తాను అని కూడా నాకు తెలియదు. దేవుని యొక్క దయని బట్టి ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను. అయ్యగారి విషయంలో ఏంటంటే అయ్యగారి మీద నాకు విపరీతమైన కోపం ఉండేది, ఒక కొట్టర్ లాంటి ఫీలింగ్ ఉండేది. అయ్యగారు అలా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈ మాట నేను చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయనతో నేను ప్రేమనే పంచాను తప్ప కానీ ప్రేమనే చూపించాను, కానీ నాలో ఉన్న యొక్క స్వభావం ఏ రోజు కూడా నేను తెలియపరచాను. ఎందుకంటే నా చిన్నతనం నుంచి అనగా మా తాతయ్య కాడి నుంచి కూడా మరి సంఘంలో ఎంతగానో మరి మా కుటుంబాన్ని బలపరిచాను. ఎందుకంటే అప్పుడు ఒకనొక సమయంలో నాకు బాగా గుర్తండి, మా తాతయ్య నన్ను పట్టుకొని విగ్రహారాధన దగ్గరికి తీసుకెళ్ళేవాడు. నాకు బాగా గుర్తు. నరసాపురం ఉండేవాళ్ళు బాగా తెలుస్తుంది. చిన్నమావాడు పెళ్ళి టర్నింగ్లో మా ఊళ్ళో అని చెప్పి గుడి ఉంటారు, అక్కడికి ప్రత్యేకంగా తీసుకెళ్ళేవాడు మా తాత. చేలుకి అడ్డబడి బాగా షార్ట్ కట్లు తీసుకొచ్చేవాడు, తాయితులు గట్ట కట్టించి అక్కడ జాతర జరిగితే జాతర గట్ట తీసుకెళ్ళేవాడు. అటువంటి నా యొక్క కుటుంబాన్ని అయ్యగారు ఎంతగానో సేవలో మరి మార్చినడుగా నేను చెప్తాను. నేనంటే విశ్వాసం తక్కువేమో కానండి, ఇప్పుడు వాళ్ళ మా తాతకి అంటే ఈ అటువంటి అంత మరి స్థితిలో ఉన్న మా తాతయ్య గారిని ఎంతగానో దేవుని యొక్క సేవ అంటే దేవుని యొక్క పని అంటే ముందుగానే దేవుని మందిరానికి మరి రావడానికి ఎంతగానో అయ్యగారి యొక్క తల్లి గారు మొట్టమొదటిగా ప్రారంభించిన సేవా కార్యక్రమం మిరియమ్మ మామ అనేవాడిని నేను. వాళ్ళు అటువంటి సేవలో నడుస్తున్నప్పుడు అయ్యగారు నన్ను ప్రత్యేకంగా సేవకు తీసుకెళ్తున్నప్పుడు బండి తోడడానికి కానీ ఏదైనా కానీ సేవ విషయంలో నేను చాలా దగ్గర తీసుకెళ్ళేవారండి. అయితే నాకున్న ఆయన మీద ఉన్న క్రష్, కోపం, కుళ్ళి ఏంటంటే ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ ₹1 కూడా ఇచ్చేవారు కానీ. ఇంకో విచిత్రం ఏంటంటే ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఎండకో వానకో దేనికో దావతేసి ఎక్కడ ఆగమనుకోండి, సపోజ్ ఆగినప్పుడు డ్రింక్ ఏదో ఆగమనుకోండి, ఈయన ఫోన్ మాట్లాడుతూ ఉండేవారు లోపు. అయ్యగారు అయిపోయినాక ఏమడుగుతామండి, డబ్బులు ఎక్కడ అయ్యగారు డబ్బులు అంటే అనేవారు. సరే మేము ఇచ్చేద్దామనంటే మా పడవలు అంటాం కదా ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేద్దామన్నప్పుడు సరేనా చెప్పి ఫోన్ మాట్లాడితే సార్ పక్కకి వెళ్ళిపోయారు. మాకు మడవలు లేదు అంటాం, అలాగే ఇచ్చేవారు. సరే ఇచ్చేసేవారు. ఇచ్చేసిన తర్వాత మేము సేవ పరిచేసి అతను నుంచి 1 గంట 2 అయిపోయింది నైట్లు. అటువంటి సమయంలో వస్తున్నప్పుడు కూడా పోనీ ఇదివరకు రోజులు 50 ఇచ్చేవారు కదా, 100 ఇచ్చేవారు, అది లేదండి. వచ్చిన వెంటనే నాకు వేసేసుకుని ఎలా ఆంటీ లేకపోతే 2 గంటలుగా ఆంటీని చెప్పి టీ ఎత్తిస్తారని వారు ఆవిడ ఊరుకుంటుందా టీ కాదు తెలియజేస్తున్నారు. వద్దులేండి అయితే నమస్కారం అని చెప్పి వచ్చేసేవారు. అలాగా చేస్తున్న పరిచర్యలోని నాకు బాగా గుర్తు ఒక విషయం. పేరుపోవడం క్రిస్మస్కి తీసుకెళ్ళాను. క్రిస్మస్కి తీసుకెళ్తే విపరీతమైన చలి అండ్ చలి అయితే 2 అయిపోయింది. వస్తున్నాం, అయ్యగారికి ప్యాషన్ క్లాస్ ఉండేది వచ్చిన పక్కన అండ్ దానికి పెట్టేవారు కానీ పెట్టుబడి కూడా వచ్చేవారు మాకు వాళ్ళని పెట్టేవారు కానీ ఏకదూరు చేసి వద్దాన్ని దాని చుట్టూ తిరిగివారు కొండ పక్కన. ఎంత ఇష్టమైంది ఆయనకి. అండ్ అలా జరుగుతున్నప్పుడు పేరుపోవడం నుంచి మేము వస్తున్నప్పుడు అంటే విపరీతమైన చలి అయితే ఆ చలిలో వణికిపోతూ బంటూ వస్తున్నాం. వెనకాల ఈయన అంటాడా, ఎరా నీ వయసులో సొక్కా ఇప్పి చల్లా ఇలా జమ్మని పోయేవాడండి. నా వయసులో ఆయనకి బండే లేదు, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఏంటి మమ్మల్ని ప్రోత్సహించడానికి. అయితే ఎదరి నుంచి నా ఫీలింగ్ ఏంటంటే ఉన్నారా నీకేంటి ఇక్కడ నుంచి నా సభ మీదకి 6 గంటలు పడతాను, ఈ లోపు కునుకులు అయినా తెలియదు అయ్యగారు నేనే నాకు అయ్యగారు వచ్చేసింది వీళ్ళు అని చెప్పి. అలాగా అయ్యగారు వెనకాలే ఉండి అంటుంటే నా ఎదర ఫీలింగ్ అంటే ఎంత చేతన వాన వచ్చినా వరద వచ్చినా ఎండ వచ్చినా ఏమొచ్చినా నేనే భరించాలి. కానీ అయ్యగారు ఇంతలాగా పని మానుకొని అయ్యి సేవకి కూడా వస్తున్నా కానీ ఏ రోజున కూడా ₹1 ఎవడైనా మమ్మల్ని వాడుకోవడమో డ్రైవర్ లేకపోతే తప్ప ఏం లేదని చెప్పిన వాళ్ళ కుళ్ళి స్వభావం పేరుకుపోయిందండి.
ఎందుకంటే ఏదైనా ఇస్తే ఉపయోగపడుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా మనకి. అది నాలో ఎక్కువైపోతున్న క్రమంలో అండ్ అయితే ఆ రకంగా ఉంటున్నప్పుడు నేను కోవిడ్ ప్రాంతానికి 2017లో వచ్చేసాను. సంఘాన్ని విడిచిపెట్టేసి సమస్తం విడిచిపెట్టేసి నేను కోవిడ్ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళ 2018లో మన ఐపీసీ చర్చ్కి అక్కడ మెయిన్ రోడ్ పక్కన ఉంటుంది. అప్పుడు చింటూకి నేను ఫేస్బుక్లో మెసేజ్ పెట్టి అన్న దగ్గర నేను నెంబర్ తీసుకుని సంఘానికి వచ్చాను. ఈ సంఘానికి వచ్చిన తర్వాత అయ్యగారు చేసిన పరిచర్యలో నేను ఆయన మీద పెట్టుకున్న కుశుద్ధి ఏదైతే ఉందో అది నాకు ఈ సంఘంలో దేవుని వాక్యం ద్వారా రామయ్య గారి ద్వారా చాలా వాక్యపు మెసేజ్ నేను విన్నప్పుడు, ఆయన చెప్పిన మాటలు విన్నప్పుడు, ఎంతగానో ఒంటరితనంగా ఉన్నప్పుడు నా ఒంటరితనం జీవితంలో నాకు ఈయన గుర్తించాడు అప్పుడు. ఎందుకంటే ఒకనొక సమయంలో ₹1 ఇస్తే బాగున్నాయి, నన్ను ఒక జీతగాళ్ళ చూస్తే బాగున్నాయి అనుకున్నాను. దేవుని వాక్యంలో బలపడుతున్నప్పుడు అండి దేవుని వాళ్ళ ఆయన జీతం ఇచ్చి ఒక డ్రైవర్ పెట్టుకొని స్టేజ్లో నా కళ్ళ ముందు, ఎందుకంటే నా కళ్ళ ముందు ఎంతమందో సేవకులు విశ్వాసులు 1000, 10,000, 20,000 ఒక్కొక్కసారి అయితే 3 పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయారు, పెళ్ళి కూడా తీసుకెళ్ళిపోయారు. ఆఖరికి మన సిస్టర్ పేరు మ్యారేజ్ కూడా వచ్చాం. అయ్యగారు నేను జింది మ్యారేజ్కి అయ్యగారు ఎక్కడి నుంచి చెప్తే ఇద్దరం కలిసి వచ్చాం. మరి సిస్టర్కి అలాగే మన కిషోర్ గారికి గుర్తుందో లేదు కానీ ఆయన ఆ పెళ్ళి కూడా తీసుకెళ్ళారు ఇక్కడి నుంచి కోవిడ్ నుంచి వెళ్ళిన తర్వాత. అంటే అంత బాండింగ్ అనమాట. అలా కొనసాగుతున్న ఈ కాన్ఫరెన్స్ వచ్చిన తర్వాత ఐపీసీ సంఘంలో ఎంతగానో బాధపడుతున్నప్పుడు దేవుని వల్ల ఎందుకు ఆయన మాకు ధనం ఇచ్చి దాని యొక్క రుచి ఎందుకు చూపించలేదంటే దేవుని వాక్యం అనే రుచి మీరు ఎరగాలని చెప్పి ఆనాడు ఆయన చేసిన గొప్ప పరిచయం. నేననే కాదు, ఐపీసీ నా చర్చ క్రైస్తులో నా తండ్రి సమానుడు. నా తండ్రి లేదు, నీ సాక్ష్యం పంచుకుంటాను. నా పుట్టుకతో నా తండ్రి లేదు. తండ్రి కంటే ఎక్కువగా విలువగా నన్ను ఎంతగానో దేవుని సేవలో నేను ఫస్ట్గా ఉన్న ఐపీసీ సంఘంలోనే వాక్యం చెప్పాను. మన అక్కడ పాత బేస్మెంట్లో మొట్టమొదటిసారిగా. రెండోసారిగా నేను 2020లో వెళ్ళినప్పుడు మరి మా సంఘమైన కాపర్ గారు జాన్ గారి సంఘంలో వాడబడ్డారు. గొప్ప పరిచయం చేయడానికి దేవుడు గొప్ప చూపించాడు. ఆ కృప ఆయన నాకు ఆనాడు ₹1 ఇచ్చి ఆ రూపాయి విలువ, ఆ రూపాయి రుచి చూపించకుండా దేవుని వాక్యం ఏంటో రుచి చూడగలిగే ధన్యతని అయ్యగారు నాకు ఎంతగానో దయచేశారు. దాన్ని బట్టి ఎంతగానో సంతోషం. అంత గొప్ప దైవజనులు మా జగన్మోహన్ గారు మరి ఈ రీతిగా మరి ఇక్కడ వాడబడడానికి, దేవుని సేవలో దేవుని పరిచర్యలో మరి నడవడానికి, మనందరినీ కూడా బలపరచడానికి ఈ రోజున ఈ రీతిగా మనం ముందున్నారంటే నేను దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ఈ సమయం ఇంకా గమనించి దేవుడి కొద్ది మాటలు దీవించి బలపరిచిన దాకా మరి ఈ సమయాన్ని అయ్యగారు